చర్చికి వస్తారు, మీటింగ్కి వస్తారు, కానీ హృదయం మారకపోతే జీవితంలో మన యొక్క నడవడిక మారదు, మన ప్రవర్తన మారదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మామూలుగా జంతువులన్నింటిలో ఒక జంతువుని మోసగా జిత్తులు మారి అంటదండి. ఏంటది? నక్క. అదేంటంటే భలే జిత్తులు మారిదంట, అంటే మోసం చేయటంలో నెంబర్ 1 అన్నమాట. కానీ నీకు తెలుసా, నక్క కంటే కూడా మోసకరమైన హృదయం నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది? ప్రతి మనిషి మోసగాడే. మీ హృదయంలో తెలుసు. ఎంతమంది యవన బిడ్డలు స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. పిచ్చోళ్ళండి. ఎవరినో మోసం చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవే మోసం చేసుకునే ప్రేరేపణ కలుగు చేస్తుంది నీ హృదయం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయను. నువ్వు మోసం చేస్తే తలదన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడంట. ఇలాంటి పల్లెటూరులో ఒకడు చెట్టెక్కి పిట్టల గూడుల్లో గుడ్డులు పెట్టుకున్న గుడ్లన్నీ కాజేస్తూ ఉండేవాడు. పిట్ట కూర్చొని ఉండగానే పిట్ట కొందన కింద నుంచి గూడు కదలకుండా మెల్లగా కన్నం చేసుకొని అతను తీసి పెట్టుకుంటాడంట. ఒకరోజు అలాగే చెట్టు ఎక్కాడు, గుడ్లన్నీ ఇలా పంచెలో పెట్టుకుంటున్నాడు. పంచెలు కట్టుకుంటారు ఇలాగా, సంచిలాగా, దాంట్లో పెట్టుకుంటున్నాడు. కిందకి దిగాడు, చెయ్యి పెడితే ఆ పంచెలో నుంచి చెయ్యి బయటకు వచ్చింది, చిల్లుబడి ఉంది. ఏమైంది ఇది అనుకుంటే, వీడి వెనకాల రోజు చూస్తున్న వాళ్ళ కొడుకు ఆయన పెట్టకు తెలియకుండా గుడ్డు తీస్తుంటే ఈయన తండ్రికి తెలియకుండా పంచెలో పెట్టిన గుడ్డు తీసి పక్కన పెట్టుకుంటున్నాడు. ఎవరంటే మోసపోతే మోసగిచ్చేవాడిని మోసం చేసేవాళ్ళే వస్తారు. మనుషులు అలాగే మోసపోతున్నారండి. ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. భర్తను భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తున్నాడు. పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేస్తున్నారు. మనిషి మనిషిని మోసం చేస్తున్నాడండి. మోసాల లోకమిది, నటనా లోకమిది. ఎక్కడ ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు కనబడతాం. ఏంటండి, మన ఆంధ్రాలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే చాలు, భోంచేసి వెళ్ళండి అంటారమ్మా, అంటారు కదా. ఊరకే అంటారు. ఇంట్లో గిన్నెల్లో ఏం లేదు, అన్నీ తినేసి కడిగేసి బోర్లో పెట్టేశారు. అయినా కూడా ఏమంటారు మీరు?